వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉక్కు పరిశ్రమ భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని సిపిఎం నేతలు మండిపడ్డారు. 2500 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూమిని ఎకనామిక్ కారిడార్ పేరుతో చంద్రబాబు దోచేయాలని చూస్తున్నారన్నారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటం తప్పదంటున్నారు సిపిఎం నేతలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడుతున్న సిపిఎం నేతలతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. కంచె చేను వేస్తే ఎలా ఉంటుంది, స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న వారే భూములను కాజేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాంటి నీతిని అవలంబిస్తోంది కూటమి ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ పరిధిలో ఉన్నటువంటి 2500 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుని తీరుతామని సిపిఎం నేతలు చెప్తున్నారు. ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాం, ఉపాధి అవకాశాలు పెంచుతాం, నిర్వాసితులు ఎవరైతున్నారో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ 18 నెలలు అయింది. 18 నెలల్లో వాళ్ళ యొక్క నడవడికి కానీ వాళ్ళ యొక్క వివరాలన్నీ తీస్తే ఇంకో స్టీల్ ప్లాంట్ యొక్క బలహీనపరిచే చర్య చేపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద జరుగుతున్న కుట్రని ఆపాలి, ఆపకపోతే మాత్రం ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తాం, ఆ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి రక్షణగా లేదు. 2500 ఎకరాల భూమిని ఎట్లాగైనా స్టీల్ ప్లాంట్ నుంచి లాగేసుకొని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీద అబండాలు వేస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయరని చెప్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇళ్లలో పడుకుంటే జీతాలు ఎలా ఇస్తారని తప్పుడు ప్రచారం చేసి ఈ భూములను కొట్టేయటానిక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బీజేపీ పదే చెప్తుంది స్టీల్ ప్లాంట్ని నష్టాల్లో పోయింది. నష్టాలు మేము చెప్తున్నాం మొదటి నుంచి, స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం బీజేపీ అనుసరించే విధానాలే, దీనికి సొంత గనులు ఇవ్వటం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 18 నెలల నుంచి పరిపాలన సాగిస్తున్నాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. ఆయన ఆధ్వర్యంలోనే పరిపాలన సాగుతూ ఉన్నది. ఎందుకు నష్టాలు వచ్చింది? వాస్తవంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 20 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్గా కట్టాలనే దాని మీద నిర్వాసితులందరూ కూడా భూములు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఆ భూములకి ఇచ్చిన నిర్వాసితులు ఇప్పటి వరకు ఇచ్చిన ఉపాధి 8,000 మందికి మాత్రమే ఇచ్చింది. ఇంకా 8,000 మంది ఉపాధి లేకుండా అన్నమో రామచంద్ర అని బతుకుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది, నిర్వాసితులకు న్యాయం చేస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పి ఈరోజు భక్షించే కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు ముందుకు రావాలనే డిమాండ్తో సిపిఎం నేతలు స్పష్టంగా ఉన్నారు. మరోవైపు భూములను కార్పొరేట్లకు కట్టబెడితే ఎటు పరిస్థితుల్లో ఊరుకునేది లేదని పోరాటానికి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.